కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 80 బాక్సులు సుమారు 3.5 లక్షల అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత. మిల్క్ బాయిలర్స్ కి 18,000 వేతనాలు పెంచాలి. పోసాని కృష్ణమురళి అరెస్టుపై మండిపడ్డ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం. కాలం చెల్లిన మందులతో వైద్యం చేస్తున్న వైద్యులు. ₹30 లక్షలు 52,000 విలువ చేసే 492 కేజీల గంజాయి స్వాధీనం. వైసీపీ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పోసాని కృష్ణమురళిని సమర్థించడం సరికాదు. కులగణన విషయంలో తీర్మార్ మల్లన్న తన గురించి చేసిన ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. 80 బాక్సులు సుమారు 3.5 లక్షల అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అక్రమ కర్ణాటక మద్యాన్ని అదోని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుండి అక్రమంగా ఓ బౌలర్ వాహనంలో 80 బాక్సులు కర్ణాటక మద్యాన్ని తీసుకువెళ్తుండగా పట్టుకున్నామని, సుమారు దీని విలువ 3.5 లక్షలు ఉండొచ్చని తెలిపారు. ఈ రోజు ఉదయం లక్ష్మమ్మ అచ్చి దగ్గర వెళుతుండగా 3 వ్యక్తులు తీసుకెళ్తున్నారని, 2 మాత్రం పట్టుకున్నామని, 3వ వ్యక్తి పరారులో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుని షాహిద్ ఖాన్ మరియు పగడాల అజయ్ కుమార్ వీరిద్దరిని అరెస్టు చేయడం జరిగిందని, అలాగే అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, దీనికోసం ప్రత్యేకంగా టీమును ఏర్పాటు చేసి ఒక కర్ణాటక మద్యం కూడా ఆంధ్రాలోకి రాకుండా చేస్తామని తెలిపారు. ఎర్లీ మార్నింగ్ ఆలూరు నుంచి ఆదోని వచ్చే లక్ష్మవ్వ ఆర్చి దగ్గరలో మనకి బొలేరో మహేంద్ర పికప్ వెహికల్లో AP 39 TU 8886 వెహికల్లో 80 బాక్సులు కర్ణాటక లిక్కర్ అక్రమ రవాణా చేస్తూ ఆదోనికి పట్టుబడటం జరిగింది. అందులో 2 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. 3వ వ్యక్తిని పారిపోయాడు మమ్మల్ని చూసి. షేక్ షాహిద్ బాషా A1 గాను డ్రైవరు, పగడాల అజయ్ కుమారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బొలేరో మహేంద్ర పికప్ వ్యాన్ని స్వాధీనం చేసుకొని 80 బాక్సుల లిక్కర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో బోయ్ నాగిరెడ్డి 3వ వ్యక్తి ఉన్నారు, ఆయన్ని అరెస్ట్ చేయాలి. టీములు గాలిస్తూ ఉన్నాయి, దొరికితే అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము. ఈ కర్ణాటక నుంచి ఆంధ్రాకి అక్రమ మద్యం మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పాలసీలో ఉండే ప్రాబ్లం వల్ల విచ్చలవిడిగా కర్ణాటక నుంచి మనకు సప్లై జరిగింది. దాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 నెలల బట్టి కూడా సుమారు నెలకి 40,000 కేసుల్ని మనం ఆంధ్రాలో పెంచగలిగాము. 60,000 నుంచి 1,00,000 వెళ్ళింది. సో అంతే, గతంలో ఈ రెవెన్యూ తగ్గినట్టే గవర్నమెంట్కి. సో ఇప్పుడు దాన్ని ఏమాత్రం తగ్గకుండా, మన సేల్ తగ్గకుండా అక్రమ మద్యాన్ని పూర్తి స్థాయిలో అరకట్టడం జరుగుతుంది. దీంట్లో ఎవరుండగానే వాళ్ళందరినీ పూర్తి స్థాయి విచారించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని విలువ సుమారు 3.5 లక్షలు ఉంటుంది. ఆదోని పరిసరాలు. రాజకీయ నాయకులు ఎవరు సమాచారం రాలేదు, బట్ ఇది పెట్టి గ్యాంగ్స్ లాగా చేస్తున్నారు. వీళ్ళందరినీ ఖచ్చితంగా అరగడతాం. PD యాక్ట్ కూడా రెడీ చేస్తాం. నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారో కొన్ని ఐడెంటిఫై చేసాము. ఇంకెవరెవరు ఉన్నారు దీని వెనక వ్యక్తులు కానీ, గతంలో కేసుల్లో కానీ, వాటన్నిటిలో సమగ్రంగా విచారించి మిగతా కేసుల్లో కూడా ఎవరెవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు, వీటికి తెచ్చేదానికి వీళ్ళకి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు, వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. మిల్క్ బాయిలర్స్ కి 18,000 వేతనాలు పెంచాలి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 23 సంవత్సరాలుగా మిల్క్ బాయిలర్ గా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని కోరుతూ స్థానిక పరిపాలనాధికారి కార్యాలయం జెండా స్తంభం వద్ద రాజీవ్ గాంధీ అల్పాహార పథకం ద్వారా పుదుచ్చేరి వ్యాప్తంగా వివిధ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు 10,000 నుంచి 18,000 వేతనాలు పెంచుతూ గత ఏడాది ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పటికీ అమలు కాకపోవడంతో యానంలో ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. 18,000 వేతనాలు పెంచకపోగా పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెట్టి చాకరీ చేస్తున్నారని, పెంచుతానన్న వేతనాలకు పలు నిబంధనలు పెట్టడం సరికాదని, తక్షణమే వేతనాలు పెంచి తమ సర్వీస్ ని క్రమబద్ధీకరించి డైలీ రేట్ చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉదయం 10 గంటల వరకు విధులు నిర్వహించి అనంతరం సాయంత్రం 5 గంటల వరకు ఆందోళనలో పాల్గొన్నారు.
పోసాని కృష్ణమురళి అరెస్టుపై మండిపడ్డ అదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో హోటల్లో కృష్ణమురళి అరెస్టుపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చాలా మండిపడ్డారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని, పోసాని కృష్ణమురళి గుంటూరు నుంచి అదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి బదిలీపై రావడానికి ఉన్నారని, ఈయనపై కక్షపూరితంగా 15 కేసులు పెట్టడం జరిగిందని, ఈ మధ్య కాలంలో చాలా మందిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని చాలా చోట్ల అరెస్ట్ చేయడం జరిగిందని, మన ప్రభుత్వ హయాంలో కక్షపూరిత రాజకీయాలు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికి తెలుసు, పోచాని మురళీకృష్ణ గారిని ఏ విధంగా కేసులు పెట్టి దాదాపుగా 15 కేసులు పెట్టించి ప్రతి చోట ఆయన్ని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రతి స్టేషన్కి ఆదోన్ అయితేనేమి, లేకపోతే విజయవాడ అయితేనేమి, గుంటూరు అయితేనేమి, ఎన్ని చోట్ల మన కడప ఏరియాలో ఏ ఊరుది రాజంపేటలో అయితేనేమి, అన్ని చోట్ల ఎక్కడ లేదు అనే పరిస్థితి లేకుండా రాష్ట్రం అంతా కూడా ఆయన మీద అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కేసులు పెట్టేయడం, దాని ద్వారా ఆయన మీద కేసులు బనాయించడం, వాళ్ళంతా స్టేషన్లో వాళ్ళ కేసుల్లోన అన్ని చోట్ల తిప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాం. రాజకీయంగా ఆయన పార్టీ వైఎస్ఆర్ పార్టీలో గతం నుంచి అభిమానం. ఆయన ఏదున్నా కూడా ఆయన పార్టీ పరంగా 10 కూడా ఇచ్చారు. ఆ పరిస్థితిలో కొన్ని విషయాల్లో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు, కరెక్టే, స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు, ఈ విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి చెప్పిండొచ్చు. కానీ ఆ విషయంలో ఆయన మాట్లాడినాడు కూడా అని చెప్పేసి ఈరోజు తెలిసింది. అయినా ఏదున్నా ఇంత హరాస్మెంట్ చేయరా అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తాను. ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉంది, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అయ్యన్న పాత్రుడు అయితేనేమి, తర్వాత గుంటూరులో ఆయన అచ్చెన్నాయుడు అయితేనేమి, చాలా మంది కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో చాలా క్రూరంగా మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. అంటే ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ రోజులో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. అయినా ఈ విధంగా ఈ హరాస్మెంట్లు ఇప్పుడు గవర్నమెంట్ ఉందా చేయలేదు. ఆ రోజుల్లో ఎంతవరకు అయితే మాట్లాడినో అంతవరకే వాళ్ళ మీద కేసులు బనాయించారు, యాక్షన్ తీసుకున్నారు. కానీ మరి ఈ విధంగా ఈ రకంగా ఎప్పుడు చేయలేదో అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా చెప్పిన వెంటనే మా పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అభిమానులు అంతా కూడా వచ్చి ఈరోజు ఇప్పుడు ఈ టైంకే వస్తా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. రాలేకపోయినాడు కాబట్టి, అది కాక జడ్జిలు లేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మన ఏదైనా కర్నూలులో ఉన్నటువంటి జడ్జిలతోన అక్కడ హాజరు చేసి ఇక్కడ తీసుకొస్తామని చెప్పే విషయాన్ని కూడా మేము తెలుసుకున్నాం. ఏదున్నా ఆయనకు అండగా నిలబడతాం. వైఎస్ఆర్ పార్టీ పరంగా పోసాని మురళీకృష్ణ గారికి అండగా నిలబడే పరిస్థితి ఎక్కడి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఆదోన్లో కూడా ఎవరు కేసు పెట్టారంటే, ఎవరు ఆయన మీద కేసు పెట్టారంటే ఎవరో ఒక పేరు చెప్పారు, రేణుకా వర్మ అని చెప్పేసి. ఆ జనసేన పార్టీనో టీడీపీ పార్టీనో నాకు అంత ఐడియా లేదు, కానీ బీజేపీ పార్టీనో తెలియదు. కానీ వాళ్ళతో కేసు బనాయించి ఈరోజు ఆదోని వరకు ఆయన్ని తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాను, ఇంత అన్యాయంగా చేయలేని, అంటే ఇప్పుడు మనం అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టాలంటే పెట్టలేదు త్వరగా. పార్టీ పరంగా వాళ్ళ మాటలు విని ఈరోజు పెట్టే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలా అన్యాయం అమ్మా ఇది. ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి రారాదు మీకు కూడా. ఎందుకంటే అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టినప్పుడు ఇది ఈ రోజు బాగుండొచ్చేమో, కానీ ముందుకి మీరు ఈ తప్పుల్ని అనుభవించే పరిస్థితి కూడా వస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు ఎందుకు ఇచ్చిన అధికారము, ఏదున్నా మీరు ఇచ్చే స్కీములకి నమ్మినారు, ఆ స్కీములు ఏదైనా కానీ చేయగలుగుతారేమో అని చెప్పేసి ఒక ఆశతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓటేసే పరిస్థితి కూడా చేసిండొచ్చు. అంటే ఈ విధంగా చేయమని చెప్పేసి ప్రజలు అనుకోలే. వాళ్ళు ఈ అవకాశం ఇచ్చింది ఈ రకంగా అందరి మీద, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా ఇన్ని రకాలుగా హింసించాలని చెప్పేసి ప్రజలు మీకు పట్టం కట్టలే. ఏదో పేదతనం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏదో అందరి
ఈరోజు హామీలు గతంలో నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఇది రెండోసారి తప్పు చేశారు ప్రజలంతా కూడా. ఎందుకంటే మొదటిసారి 2014లోనే ఇచ్చిన హామీ చంద్రబాబు నాయుడు నిలబెట్టకపోయినా ఈ 5 ఏళ్లలో ఆయన అనుభవించినటువంటి పరిస్థితి అంటే ఆయన పార్టీ లేక ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా ఆయన ఇవ్వగలుగుతాడేమని చెప్పేసి ఆశపడే పరిస్థితి కూడా ప్రజలకు ఉంది. ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టినాక రాష్ట్రంలో ఏ విధంగా ఉంటే బీహార్కి మించిపోయే పరిస్థితి ఆ రాష్ట్రంలో కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇలాంటి కష్టాలు అందరూ ఎదుర్కొంటా ఉన్నారు. ఏ విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని అరాజకాలు జరిగినా ఎంతమంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా భయపడకుండా ముందుకు అడుగేస్తా ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే చూస్తా ఉన్నాను, నేను చెప్పేది కాదు, ఇది రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోన ప్రతి జిల్లాలో జరిగే సమస్యలన్నీ కూడా చూస్తాను. ఎంతమంది మహిళలు అవమానాలు భరించలేక రేపులు చేసిన వాళ్ళు చాలా మంది, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఎన్నో రకాలుగా మహిళల మీద కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేసినా కూడా చూస్తే చాలా మంది దాదాపుగా 100 మంది మహిళలు చనిపోయే పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం అంతా చూస్తా ఉన్నాం. ఇంత అరాచకాలు జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ప్రతి వారు అనుకుంటా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అయినా సరే భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే అందరు నమ్మిండేది భగవంతుడే. ఏది జరిగినా అది అంతా కూడా భగవంతుడి లెక్కలో ఉంటాయి, ఏం ఇబ్బంది ఏం లే. ఎందుకంటే ఈ విధంగా ఇంత హరాస్మెంట్ చేసే పరిస్థితి చేయరా అని చెప్పేసి కూడా ఆయన తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణ సామగ్రి ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగతో అలుముకుంది. దీంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. फायरिंग मैंने सरफल आना కాకినాడ జిల్లా జగ్గంపేటలో 30,52,000 విలువ చేసే 492 కేజీల 17 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం స్థానిక సీఐ కార్యాలయంలో వెల్లడించారు. తనకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట పోలీసులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయగా ఈ నెల 4న జగ్గంపేట శివారు జగనన్న కాలనీలో మహీంద్రా కారులో 7 బస్తాల గంజాయి, అదే కాలనీలో ఒక ఇంట్లో 10 బస్తాల గంజాయి, 2,78,000 నగదు, 7 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. తమిళనాడుకి చెందిన ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ చేసే అతను రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ కేసు వెళ్ళి అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని. సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ ప్రాసిక్యూషన్ ఇస్ డన్ ఇన్ దిస్ కేస్. ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ డైరెక్షన్స్ బట్టి గాంజా మీద
ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 492 కేజీలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను. ఒకటి లేదు ఒట్టిన గాలి మాట్లాడుకుంటే ఉపయోగం. అర్థమైందా లేదా? మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారో వచ్చి నన్ను డిబేట్ చేసి, లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి. అప్పుడు అది సరి అయిన కొత్త ఇన్ఛార్జ్ గురించి ఏం చెప్తారు సార్? కొత్త ఇన్ఛార్జ్ కింద సింప్లిసిటీ ఉన్నారు. కొత్త ఇన్ఛార్జ్ నటరాజన్. అయితే ఇది సహజం కదనయా. మీ గాంధీ భవన్ నుంచి ఇంకోళ్ళు మారుతారు, ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు మారుతారు, వస్తాయి. ఇది ఒక రొటీన్ కోర్స్, ప్రత్యేకత. సార్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు? దాని గురించి ఏం చెప్తారు? యాక్టివ్ పాలిటిక్స్ లో లేని ఓకే యాక్టివ్ పాలిటిక్స్ లో లేని నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన, గౌరవించిన ప్రజలందరికీ కానీ, మిత్రులందరికీ కానీ, లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, మనందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తారు, లేకుంటే లేదు. మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం. అదోని మండలం పరిధిలో మాంత్రిక గ్రామంలో గ్రామ సచివాలయంలో కాలం చెందిన మందులతో వైద్యం చేస్తున్న హెల్త్ అసిస్టెంట్ దేవరాజు జ్వరాలతో, జబ్బులతో బాధపడుతూ వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తారు. వాళ్ళకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తారు. ఇచ్చిన మందులు కాలపరిమితి ఉన్నది లేనిది వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక నమ్మకం, మా డాక్టర్ సార్ మంచి మందులు ఇచ్చారని నమ్ముకుంటారు. చికిత్సలో వాడే మందులు కాలం చెల్లిన తర్వాత ప్రభావం తగ్గిపోవడంతో పాటు అతి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించవచ్చు. కొన్నిసార్లు విషప్రభావం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అనే గ్రామస్తులు వాపోతున్నారు. వైద్య ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయవలసిన అధికారులు నిర్లక్ష్యం వల్లనే జరుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. కాలం చెల్లిన మందులు, టానిక్లు కానీ, మాత్రలు కానీ ఇస్తే కష్టం కదా ఇవి. మళ్ళీ మీరు ఏం మాట్లాడతారు దాని మీద? మీకు అలాంటి మందులు ఒకవేళ పొరపాటున ఇచ్చినా అనుకో, మీకు ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత? వాళ్ళే కదా, మెడికల్ ఆఫీసర్. ఎవరు బాధ్యతమ్మా? చెప్పాలి, ఎవరు బాధ్యత? ఎవరు వాళ్ళు గురికి వచ్చిన వాళ్ళు, మొదలు వచ్చిన వాళ్ళు బాధ్యత. కాలం చెల్లని మందులు అంటే ఒక టానిక్ కానీ అక్కడ మాత్రలు ఇచ్చి ఉండవు. దాన్ని కొన్ని చూసినాం మనం. అలాంటి మాత్రలు కానీ, టానిక్లు కానీ మీకు ఇచ్చిన టైంలో మీకు ఏదైనా మళ్ళీ అంటే దగ్గు, జలుబు అనేది పోయి ఇంకా ఒకటి వేరే లక్షణాలు కూడా రావచ్చు. అలాంటప్పుడు దానికి బాధ్యత ఎవరు? ఇచ్చిన వాళ్ళు బాధ్యత. అలాంటి మందులు ఈ రాదు, వాళ్ళు పెట్టుకోకూడదు కూడా. ఆడ మళ్ళీ అయినా పెట్టుకున్నారు. పెట్టుకోలేదు సార్, కాలం మారినాం కదా, దినం మారినాం కదా, దాన్ని ఎట్లా పెట్టుకున్నాం? దాన్ని పారేయాల. మీ పేరు? లింగమ్మ. ముందుగా అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మన ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి తీరు, మరి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు అంటే అధికార మదంతో మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అంటే ఇష్టం వచ్చినట్లు సమాజం తలదించుకునే విధంగా, సమాజం సిగ్గుపడే విధంగా ఈరోజు ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు రాష్ట్రంలో ప్రజానికం అందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి మాటలను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇలాంటి వ్యక్తులను అంటే సమాజానికి చెడు కలిగించేటువంటి వ్యక్తులను, సమాజానికి అన్యాయం చేసేటువంటి వ్యక్తులను
ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది అనేటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి ఆ రోజుల్లో మాటలు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి మాటలను, ఆయన గతంలో ఏం మాట్లాడారో ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలి. కానీ అలాంటి మాటలు అంటే అంత పదజాలంతో మాట్లాడి బూతులు మాట్లాడి ఈరోజు ఆ మాటలను కూడా నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారిని తిట్టారు. అసలు కనీసం సమాజంలో ఉన్నామన్నటువంటి జ్ఞానం లేకోకుండా ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు రాష్ట్ర ప్రజానీకం ఖండించింది ఆ రోజుల్లో. కానీ ఈరోజు చట్ట ప్రకారంగా చట్టం తన పని తను చేసుకుపోతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలి, పోసాని కృష్ణమురళి లాంటి వారిని కట్టడి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోతున్నటువంటి తరుణంలో మరి ఆదోనిలోనే మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోసాని కృష్ణమురళి గారికి మద్దతుగా నిలబడతామని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఆదోని జనసేన పార్టీ వైసీపీని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే సమాజం తలదించుకునే విధంగా మాట్లాడే వారికి, సమాజంలో అంటే ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడే వారికి, ఇక్కడ అంటే మహిళల్ని దూషించినటువంటి వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఆదోని నియోజకవర్గ ప్రజలను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒక్కసారి ఆదోని ప్రజలు చూస్తే నవ్వుకుంటున్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఇలాంటి పోసాని కృష్ణమురళి లాంటి వారిని ప్రోత్సహిస్తున్నారంటే మరి ఇది వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళి లాంటి వారు కూడా మా ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నాయకుల్లో చాలా మంది ఉన్నారు. మరి మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్లప్పన్న గారిని కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఇన్ఛార్జ్ గారిని కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడి సమాజం చూస్తుందన్నటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా ప్రెస్ మీట్ల ముందు కూర్చొని మా పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా కట్టడి చేయాలి. ఒక ఆదోనికి మాజీ శాసనసభ్యులుగా వహిస్తున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు వాటన్నిటిని కట్టడి చేయాలి. ఈరోజు నేను మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని అడుగుతా ఉన్నాను. ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి గారు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిండేది కదా.